హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్గా నటించిన చిత్రం గమ్ గమ్ గణేష. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి మాట్లాడుకోవాలి. గణేష్ ఓ అనాథ. తన ఫ్రెండ్ ఇమాన్యుయల్తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అటు శృతితో బాగా డీప్గా ప్రేమలో ఉంటాడు. అయితే శృతి మాత్రం తనకు బెటర్ ఆప్షన్ దొరకగానే గణేష్కి హ్యాండ్ ఇస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో గణేష్ ఓ డైమండ్ దొంగతనం చేస్తాడు. ఆ డైమండ్ కోసం గణేష్ ఏం చేశాడు, అసలు ఆ డైమండ్ ముంబై నుంచి తెస్తున్న గణేష్ విగ్రహంలోకి ఎలా వెళ్ళింది, మరోవైపు అదే గణేష్ విగ్రహంలోకి 100 కోట్లు ఎలా వచ్చాయి, అసలు ఆ 100 కోట్లు ఎవరివి, ఇంతకీ గణేష్ లైఫ్లోకి నీలవేణి ఎలా వచ్చింది, చివరకు గణేష్ లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకుంది అనేదే మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన గణేష్ పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన డైమండ్ ట్రాక్, అలాగే మరోవైపు 100 కోట్ల ట్రాక్, ఆ ట్రాక్తో ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి గమ్ గమ్ గణేష సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ముఖ్యంగా కామెడీ టోన్తో సాగే కొన్ని సస్పెన్స్ సీన్స్ అండ్ ట్విస్ట్లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, గమ్ గమ్ గణేష సినిమాలో స్టోరీ పాయింట్ అలాగే ట్రీట్మెంట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా చాలా రెగ్యులర్గా సాగడం ఈ సినిమాకి పెద్దగా మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ఫ్లిక్ట్ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంలో, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ అని చెప్పాలి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, గమ్ గమ్ గణేష అంటూ వచ్చిన ఈ క్రైమ్ కామెడీ సస్పెన్స్ డ్రామాలో కొన్ని సీన్స్ ఆకట్టుకున్న సినిమా మాత్రం మెప్పించలేకపోయిందనే చెప్పాలి. ఓవరాల్గా ఈ సినిమాలో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ క్లిక్ అయినప్పటికీ సినిమా అయితే కనెక్ట్ కాదు. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5.